పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం నందు మందస మండలం వజ్రపుకొత్తూరు మండలాల సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు గాతు శిరీష సచివాలయ సిబ్బంది శాఖల వారీగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామంటూ చెప్పడం జరిగింది. మరియు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విధి నిర్వహణలో పార్టీలకు అతీతంగా విధులను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అని సిబ్బందిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మందస వజ్రపుకొత్తూరు మండలాల ఎంపీడీఓలు, అధ్యక్ష కార్యదర్శులు, సెక్రటరీలు, ముఖ్య నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మా దాకా రావని ఒక ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం జరిగింది. అయితే మా దగ్గరికి వచ్చే పబ్లిక్ సమస్యల కన్నా మీ అందరి సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయి రాసుకుంటే. నాకు ముఖ్యంగా గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఈరోజు గ్రామాల్లో అత్యంత ముఖ్యమైన వ్యవస్థగా మారిందండి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఏ పనుల మీద వస్తారో దాదాపు వాటన్నిటికీ సమాధానాలు సచివాలయంలోనే ఉన్నాయి. ఈరోజు మీ అందరినీ అంటే మీ సమస్యలు తెలియక ముందు ఏం మాట్లాడదామని పిలిచానో అది మాట్లాడతాను, మీ సమస్యలు కూడా రాసుకున్నాను, వాటి గురించి కూడా మాట్లాడతాను. నేను మీ అందరితో ఈరోజు ఇంటరాక్షన్ ఎందుకు ఏర్పాటు చేశానంటే, మన డ్యూటీని మనం కరెక్ట్ గా నిర్వర్తిస్తే మాకు వచ్చే చాలా గ్రీవెన్సెస్ తగ్గిపోతాయి. ఈరోజు మీ వరకు సచివాలయాలు, ఆ గ్రామాల వరకు అవి ప్రభుత్వపు ఆలయాలు అనుకుంటున్నారు. నాలెడ్జ్ తో కొంతమంది వస్తారు, నాలెడ్జ్ లేకుండా వస్తారు. ఇందాక ఒక సోదరి మాట్లాడింది, రకరకాలుగా మాట్లాడతారమ్మా, తట్టుకోవడం కష్టం ఉందని. ఐ అగ్రీ అండ్ ఐ నో, ఆ పెయిన్ కూడా తెలుసు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చే వ్యక్తులే కొంతమంది మర్యాదగా మాట్లాడతారు, కొంతమంది కొంచెం ర్యాష్ గా మాట్లాడతారు, కొంతమంది ఇంకా వియర్డ్ గా మాట్లాడతారు. ఇక్కడ నాకు సంబంధించి మీరు నేను ఇద్దరం పబ్లిక్ సర్వెంట్స్. మీరు పబ్లిక్ ఆఫీసర్స్ గా ఈరోజు డ్యూటీలు చేస్తున్నారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్. అన్ని పనులు నేను చేయలేను, మీద వాళ్ళు కూడా చేయలేరు. కానీ వాళ్ళని 5 నిమిషాలు 2 నిమిషాలు కూర్చోబెట్టి సమస్య ఏంటని, సమస్యను మనకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా మంది సాటిస్ఫాక్షన్ గా. దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వస్తుంది, నాకు అసలు సడన్ గా వచ్చిన పెన్షన్ ఆగిపోయింది, ఇది ఎందుకు ఆగిపోయిందో తెలియదు అని. దానికి ఖచ్చితంగా సమస్య పరిష్కారం, ఆ సమాధానం మీ దగ్గర ఉంటుంది. వచ్చిన వాళ్ళకి 2 నిమిషాల్లోని దగ్గరికి వెళ్ళి ఇలా చేయించుకోండి అని చెప్తే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను. దాదాపు మీలోని 99 కాదు 100% యువతే ఒక కమిట్మెంట్ తో, అది మీ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే మా ఉద్యోగాలు కావచ్చు, ఏదైతే చేస్తామని ఇష్టంగా ఉద్యోగం తీసుకున్నామో ఆ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని ఉద్యోగం ఏదైనా ఉందంటే చెప్పండి. ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, సీఎంలకు కానీ ఎవరికైనా సమస్య లేని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పండి. రోజుకొకరు ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కోరికలు ప్రభుత్వం ముందే పెడతారు. అన్ని కోరికలు తీరాలంటే భారతదేశ బడ్జెట్ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సరిపోదు, అది మనకి తెలుసు. అయితే ప్రతి న్యాయమైన కూడా తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇందాక చాలా చక్కగా మాట్లాడారు ఆ సోదరి. ఆమె చెప్పిన అన్ని పాయింట్స్ కి నేను ఒప్పుకుంటాను, ఒక్క పాయింట్ తప్పించి. క్వాలిటీ కావాలా క్వాంటిటీ కావాలా మేడం అని అడిగారు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే, మీకు ఈరోజు గవర్నమెంట్ కల్పిస్తున్న సదుపాయాలు కానీ, మీకు ఇస్తున్నావు కానీ క్వాలిటీతో కావాలని కోరుకుంటారా, క్వాంటిటీతో కావాలని కోరుకుంటారా? 2 కావాలనే కోరుకుంటారు కదా. మరి అదే క్వాలిటీ క్వాంటిటీకి సంబంధించింది మనం ప్రజలకు ఇవ్వాలంటే మనకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? అయితే మీ టైమింగ్స్ కానీ ఇవన్నీ నిజంగా, ముఖ్యంగా ఆడపిల్లలు మొదట చెప్పిన సమస్య వాష్రూమ్స్, అది నిజంగా ఖచ్చితంగా మేము చేయాల్సిందే. మీకు మాట ఇస్తున్నాను, రేపు డిసెంబర్లో ఉండే అసెంబ్లీలోని ఖచ్చితంగా నా వాయిస్ ఒక ఆడపిల్లగానే వినిపిస్తాను. మనం వాళ్ళ చేసే పనింటికి టాయిలెట్ ఉండాలని 2000